మీ టీం సెపరేట్ అయిందా? అంజిమామ న్యూ ఛానల్ పెట్టిండు, అనిల్ బ్రో బిజినెస్ లో బిజీ అయిపోయిండు, ఏంటిది? టీమ్ సపరేట్ అనే చెప్పాల్సిన విషయం నేను చెప్తాడు. టీమ్ సపరేట్ అవడం ఏం లేదు, వర్క్ అనేది స్ప్లిట్ అయింది. సో ఒకప్పుడు ఒకటే దగ్గర ఇప్పుడు మై విలేజ్ షో వీడియోస్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసినాము, కానీ దానికి ఏమైందంటే అంత రెస్పాన్స్ రాకపోవడము. అండ్ రెండోది మిగతా ఛానల్లో కూడా షార్ట్స్ ఎక్కువ, రీల్స్ మీద ఎక్కువ జనాలు చూడడము, ఈ లాంగ్ ఫామ్ కంటెంట్ తక్కువ అవ్వడం వల్ల, రెవెన్యూ స్ట్రక్చర్ తక్కువ అవ్వడం వల్ల సో వర్క్ అనేది స్ప్లిట్ అయ్యి, సో ఈ పని నువ్వు చేసుకో, ఈ పని నువ్వు చేసుకో, మన అందరం కలిసి చేసే పనులకు ఈ పని చేసుకుందాము అనేది అయింది. రెండోది మా ఫ్యూచర్ థాట్స్ కూడా సినిమా చేద్దాము మెల్లగా, లేకపోతే ఏదైనా ఓటీటీకి కంటెంట్లు ఇద్దాము, దాని పరంగా అందరం స్టాండప్ అయి కూర్చొని దాని మీద వర్క్ చేద్దాము అనేది ఉంది. కాబట్టి అంతే, స్ప్లిట్ ఏం కాలేదు, వర్క్ స్ప్లిట్ అయింది. ఆ వర్క్ స్ప్లిట్ పరంగా వెళ్తున్నాము, కానీ అందరం కలిసి కరెక్ట్గా ఇంకొక 1-2 months గ్యాప్లో మళ్ళీ వెబ్ సిరీస్ ఒకటి అనుకుంటున్నాము, సినిమా అనుకుంటున్నాము. శ్రీకాంత్ అన్న రాసి ఉండే, దానికి అందరం కలిసి పనిచేయాల్సిందే మళ్ళీ. సో అది నడుస్తుంది అంతే, స్ప్లిట్ ఏం కాలేదు. ఫస్ట్ అది వేరవుడు అనేది ఏం లేదు, అంతా ఒకటే దగ్గర ఉన్నాం, ప్లేసులు మారినాయి అంతే. నువ్వేమంటావు అన్న? ఆడియన్స్ చెప్తున్నా, అంజిమామ ఉన్నాడు మై విలేజ్ షోకి అయితే రెగ్యులర్ గా స్క్రిప్ట్ రాసినప్పుడు, ఫిలిం చేసినప్పుడు, వెబ్ సిరీస్ చేసినప్పుడు అనిల్ జైన్ అయినా సరే వస్తారు. వాళ్ళ సహకారం ఎట్లుందో వాళ్ళతో తీసుకుంటున్నాం, చేస్తున్నాం యాజ్ ఎ టీం పరంగా. సో దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇండివిజువలే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, సో అదైతే కంప్లీట్ గా ఇండివిజువల్ గా నడుస్తున్నాయి అంతే. ఇది హౌస్ అప్డేట్ ఎక్కడ వరకు వచ్చింది? ఎప్పుడు గృహ ప్రవేశం? డిసెంబర్కి ఇస్తా అన్నారు. డిసెంబర్ వరకు కంప్లీట్ అయ్యి మన చేతికి ఇస్తా అన్నారు. క్రేజీ అడిగారు. నేను అడిగాను ఎయిట్ న్యూస్ కూడా, అనిల్ చర్యలు నీ పట్ల బాధ్యతగా ఉన్నాడా లేక తూక జాడిస్తున్నాడా? దానికి నువ్వే ఆన్సర్ చెప్తావు అన్న. తూక జాడిస్తున్నాడా, బాధ్యతగా ఉన్నాడా? నువ్వు నిన్ను అడుగుతురు కదా. అంటే ఇప్పటికైతే ఇప్పుడు అన్న ఇది చేద్దాము అంటే చేయకుండా అయితే వెళ్ళాం. ఇది చేద్దాము అనిల్ అంటే చేసుకుంటూ వెళ్ళిపోయినాం, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా మైండ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఇప్పటికైతే తూక జాడించిన మూమెంట్స్ అయితే నాకైతే నేనైతే చేయలేదు. నీకేమైనా అనిపించినాయి అట్లా? ఇట్లాంటిదేం లేదు. దాని ఏమంటారు, ప్రతి ఒక్క డిఫరెన్సెస్ ఉంటాయి కంపల్సరీ. దాన్ని తోక జాడించడం అనేది అంటారా, దానికి మీనింగ్ కరెక్ట్ కాదు, కానీ తోక జాడడం అనేది కొంచెం రూడ్ ఉంది పదం. ఇప్పటికైతే కలిసే పని చేసుకుంటూ పోతున్నాం. మా తోక జాడించడాలు ఆ డిఫరెన్షియేషన్స్ అయితే ఎక్కువ ఏం లేవు. ఒక పని అనుకుంటే ఆ పని పరంగా వెళ్తున్నాం, చేసుకుంటాం, వస్తున్నాం అంతే. లాస్ట్ ఈ ఇంటర్వ్యూ ఈ అయిపోయడానికి లాస్ట్ 2 questions. ఇప్పటికైతే నీ జీవితంలో ఈ లాస్ట్ నా బిగ్గెస్ట్ గోల్ అంటే ఏంటిది? అది చెప్పినా అన్న, మన ఒక స్కూల్ ఒకటి, LKG to డిగ్రీ ఒక స్కూల్ పెట్టాలి, దాంట్లో మనం అనుకున్న ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి. రెండోది నా ఇండివిజువల్గా ఒక ఫార్మింగ్ సైడ్ వెళ్ళి ఆ ఫార్మింగ్ ల్యాండ్ చూసుకుంటూ చేయాలి. సో రెండోది మేధాస్పరంగా ప్లాన్స్ ఏంటి మరి? ఏమో అంత ప్లాన్స్ ఏం లేవు. ఒకటి ఏంటంటే మనకి ఏదైతే పేరు ఉందో, అంటే ఈ పొరగాన్లు ఊరు నుంచి వచ్చిర్రు చేసిర్రు అనేది కాకుండా దీనికి ఒక మంచి గుర్తింపు, ఈ పొరగాళ్ళు సాధించిర్రా, ఉత్తగా ఏదో అంటే ఒక చిన్న చూపు కూడా ఉన్నది. వాళ్ళు ఏదో పుణ్యానికి స్టార్ట్ చేసిర్రు అయిపోయింది అనుకున్నాం, కానీ మనం కరెక్ట్ గా ఒక ఫిలిం మేకింగ్ ఎట్లా చేస్తారో అంతకంటే ఎక్కువ కష్టపడి తక్కువ బడ్జెట్ లో మంచి వీడియోస్ కూడా చేసినాం మనం. సో దాన్ని నిరూపించాలి. వీళ్ళు ఉత్తగా టైం పాస్ చేయలేదు, వీళ్ళు ఒక విజన్ తోనే చేసిర్రు, వీళ్ళు ఇది అనేది ఏదైతుందో అది నిరూపించి దే ఆర్ ప్రూవ్డ్ అనేది ఒక బ్యాడ్ చేసుకొని లైఫ్ ని లీడ్ చేయాలని ఉన్నది. సో లాస్ట్ క్వశ్చన్, కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా నీ ఫాలోవర్స్ కి, నీ అభిమానులకు నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదు, ఫస్ట్ నీ మీద నీకైతే కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను నేను చేయగలుగుతా అదైతే కాన్ఫిడెన్స్ ఉంటే చేసుకుంటూ అయితే వెళ్తాం. కాన్ఫిడెన్స్ లూజ్ కాకు. రెండోది మన చుట్టూ అయితే చాలా మాట్లాడుకుంటారు, సో అది ఎక్కువ మైండ్ తీసుకోకుండా నీ వర్క్ పరంగా నీ వర్క్ పరంగానే ఆలోచించుకుంటే ఇది కంప్లీట్ చేయాలి, ఈ షెడ్యూల్ ఇది, దీన్నే పెట్టుకుంటే సక్సెస్ అయితే అవుతాం. అండ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా, సో నేను ఇట్లా కావాలి అట్లా కావాలనుకుంటా అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే నాకు నెలకు ఒక 5,000 వచ్చినా నేను బతకగలుగుతా, 10,000 వచ్చినా బతకగలుగుతా అని ఒక మైండ్ సెట్తో నీ మైండ్ ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా అయితే ఇప్పుడు ఉంటుంది. ఆడియన్స్కి నువ్వు పర్సనల్గా ఫైనాన్షియల్ గా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఎట్లాంటి స్టెప్స్ ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటావు? మెయిన్ ఒకటైతే ఇప్పుడున్న ఖర్చులు ఎక్కువ, అంటే మన ఫ్యామిలీస్కి అయినా ఫస్ట్ పిల్లల ఖర్చులు ఉన్నాయి, లేకపోతే హెల్త్ ఖర్చులు ఉన్నాయి. ఈ రెండింటిని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే కొంచెం మనకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు. సో అంటే ఇవి 2 సేవింగ్స్ చేసుకున్నా చాలు మనకు. అంటే మనం డబ్బులు సేవ్ చేసుకుంటూ ఈ రెండింటికి పెట్టకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో హెల్త్ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే అవి తీసుకుంటే మనకి ఏదైనా పెద్ద ఇష్యూ అయినప్పుడు హెల్ప్ అవుతుంది. రెండోది నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఫీజులు అయితే చాలా హై ఉన్నాయి.
సో వాటికి ఆ టైంకి మనకు ఫీజులు కానీ వాళ్ళకున్న స్ట్రక్చర్ కానీ బడ్డెన్ కాకుండా అప్పటికి హెల్ప్ అయ్యేటట్టు ప్లాన్స్ ఏమి వేసుకుంటాం వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు. అండ్ నార్మల్గా ఈ రెండింటిని మెయిన్గా ఇన్కమ్ పరంగా ఐడియా పెట్టుకొని ఇప్పుడు లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఓకే సరిపోతుంది. అంటే మన రేంజ్కి డబ్బులున్న పరిస్థితి వాళ్ళ కింద వాళ్ళ పీగలు ఉంటారు, వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఇంటర్వ్యూ కమ్ పోడ్కాస్ట్. దాదాపు నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే మాక్సిమం బేసిక్ గా మీరు ఏమైతే క్వశ్చన్స్ అడిగారో అంటే నేమ్స్ మెన్షన్ చేయలేదు కానీ ఎందుకంటే చాలా మంది రిపీట్ గా సేమ్ క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్ పాయింట్ ఆఫ్ లో అయితే అనిల్ అయితే అడిగేసి ఉంటే ఇప్పుడు నేను అడిగేది అసలు మనం ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తున్నాం? అడి జనవరిలో స్టార్ట్ చేసుడే పక్కా జనవరిలో స్టార్ట్ చేస్తాం. అది ఎడిటింగ్ అయ్యి అవుట్పుట్ ఎడిపోతుందో తెలియదు. ఓకే అంటే ఎడిటింగ్ నేనే చేస్తా కాబట్టి తొందరనే ఇట్లయితే బెస్ట్ అయితే షూటింగ్ చేసేదాకా నాకు తొందర అయితే చాలు. ఎడిటింగ్ తొందర చేసి మన ప్రాజెక్ట్ అయితే జనవరిలో స్టార్ట్ అవుతుంది. పక్కా స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ అవుతుంది. డన్ చెప్తున్నా అంతే కలిగి స్క్రిప్ట్ ఆల్రెడీ అన్న రాసి ఉండే. ఓకే సో చూద్దాం. స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ అవుతుంది. మెయిన్ గా ఈ పోడ్కాస్ట్ కమ్ ఇంటర్వ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇట్లాంటి కొంచెం పెద్ద ప్రయారిటీ చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆడియన్స్ తోని. ఈ గ్యాప్ రాకుండా ఉండడానికి డిఫరెంట్ గెస్ట్లను తీసుకొచ్చి మెయిన్ గా బిజినెస్, ఎంటర్ప్రినర్షిప్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పరంగా అండ్ లేకపోతే విలేజ్ లో అగ్రికల్చర్ విలేజ్ లో ఏమైనా డెవలప్మెంట్ కి సంబంధించిన పరంగా అయితే మంచి గెస్ట్లను తీసుకొచ్చి అయితే ఆడియన్స్ తో మంచి ఇంటరాక్షన్ చేసుకుంటూ మేము నాలెడ్జ్ పెంచుకుంటూ మీకు కూడా నాలెడ్జ్ ఇద్దామని అయితే డిసైడ్ అయినాం. ఇది గంగావా తర్వాత అనిల్ జిల్లాతోనే ఈ పోడ్కాస్ట్. సో మీకు కూడా ఏమైనా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా మన టీమ్మేట్స్ని కానీ ఇంకా బయట ఎవరైనా మంచి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇట్లాంటి నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్తే సో వాళ్ళని కూడా మనం మెల్లమెల్ల కొంచెం ముందర ఇంకో అందరు పెడుతున్నారు ఇట్లా మైకులు, ఆ మైకులు పెట్టి ఇంకా బెటర్ పాడ్కాస్ట్ సెటప్ చేసి ఇంకా బెటర్ గా చేద్దాం. అండ్ నువ్వన్నా అవును నార్మల్గా ఇన్నేళ్ళ అవును నా పరంగా నువ్వు అబ్జర్వ్ చేసిన థింగ్స్ కానీ అంటే పాజిటివ్ ఏమైనా నెగిటివ్ ఏమైనా ఇంకెట్లా పోతే బెటర్? ఎట్లా పోతే బెటర్ అంటే ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ఇది నాకు బెటర్గా ఉండేది ఇంకొకరు బెటర్గా ఉండకపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేసిన కాడికి నువ్వు ఇట్లా వెళ్తే బాగుంటుంది కావచ్చు నీ లైఫ్ అనేది. ఒకటి బాగా సక్సెస్ కావాలి అండ్ మరీ ఈ మానసిక టెన్షన్ ఉండొద్దు అంటే ఈ క్లమ్జినెస్ ఉండద్దు అంటే ఒక పర్టికులర్ స్కిల్ మీద ఫోకస్ పెట్టుకొని దాంట్లో ఎవ్రీడే దాని మీద వర్కౌట్ చేసుకుంటూ ఎడిటింగా, సినిమాటోగ్రఫీయా లేకపోతే ఎడిటింగ్ ప్లస్ సినిమాటోగ్రఫీ ఒక మూవీ మేకింగ్ దాంట్లోనే నిష్ణాతులు అయిపోయాంటారు వర్డ్. దాంట్లో వెళ్ళిపోయింది అనుకోండి అదొక ఎంజాయ్మెంట్ లెక్క, ఫన్ లెక్క. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉంటాయి. అక్కడెక్కువ రెవెన్యూ ఉంటుంది, ఇక్కడెక్కువ రెవెన్యూ, ఇంకెక్కువ రెవెన్యూ ఉంటుంది. ఈ డిస్ట్రాక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నిటితో కాకుండా అట్లా పర్టికులర్ దాని మీద ఫోకస్ పెట్టి దాంట్లో డీప్ వెళ్ళిపోతేనేమో కొంచెం దాంట్లో ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తారు కావచ్చు. కానీ ఒకసారి ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత రాజమౌళి సారే ఉన్నాడు, ఒక్కడే ఫోకస్ పెట్టుకున్నాడు డైరెక్షన్. స్టార్టింగ్లో అప్స్ అండ్ డౌన్స్ ఏమో వేయచ్చు కానీ ఒకసారి పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఎట్లా చూస్తారు, ఒక తోపు లెక్క చూస్తారు. సో అట్లా చూస్ చేసుకుంటే బెటర్ ఎవరికన్నా. నేను సజెస్ట్ చేసేది నాకేది ప్లస్ అవుతుంది అంటే నువ్వు అబ్జర్వ్ చేసినా కదా నీ ప్లస్ ఇది ఇట్లా పోతే బాగుంటుంది అనేది అన్నిట్లో ఉరుకుతుంది. అందుకే ఇది నేను అనుకుంటుంది మేబీ నీ పరంగా పోతే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఉంటారు, 10-20 బిజినెస్ కూడా చేస్తారు, 10-20 బిజినెస్ సక్సెస్ అవుతారు. అది కూడా సక్సెసే, ఇది కూడా సక్సెసే. నువ్వు కాకపోతే ఇట్లున్న వాళ్ళకి ఎట్లా అంటే ఒక స్పెసిఫిక్ ఆ బిజినెస్ పీపుల్ ఎట్లా అంటే వాళ్ళ టెన్షన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితం వేరే ఉంటుంది. ఒక పర్టికులర్ స్కిల్లో అసలు ఎంజాయ్ చేసుకుంటా దాంట్లోనే ఇంప్రూవ్ అవ్వకుండా చేసిన వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. దాందే మనం ఎట్లా చూస్ చేసుకుంటాం అనే దాని మీద బెస్ట్. గట్టిగా పట్టుకొని ఏది చేసినా దాన్ని ఏమంటారు మనం ప్రతిదాన్ని హట్ కాకుండా ఎప్పుడు కూడా మానసిక ధైర్యంగా ఉంటే ఏది చేసుకుంటే పోయినా 100% సక్సెస్ అవుతాం. ఒక్కటికి మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మనం 100 రూపాయలు వస్తే 50 రూపాయల లోపల బతికినాం అనుకో మనకి ఏం కాదు. 100 రూపాయలు వస్తే 200 రూపాయలు 300 రూపాయల బతుకుంటూ ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి లైఫ్ స్టైల్ పెంచుకోసుకొని అది పైసలు వస్తలేవు ఇన్కమ్ వస్తలేవు అంటే ఇది అంత పిచ్చి లైఫ్ స్టైల్. అట్లా చూజ్ చేసుకోకుండా ఉండి మనం ఏదో అయితే ఒక ఫీల్డ్ తీసుకొని డైరెక్ట్ దాంట్లో ఎక్స్పర్ట్లు అవుతామా, లేదా ఒక కంప్లీట్గా డిఫరెంట్ బిజినెస్ చేసిన హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనుకుంటేనేమో అట్లా హ్యాండిల్ చేసుకుంటూ పోతామా, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నా పాజిటివ్ నెగిటివ్స్ ఏంటి నువ్వు ఆలోచించు, నువ్వు చూసిన అది నేనేం చెప్పలేను. నేను పాజిటివ్స్ నెగిటివ్ అయితే పర్టికులర్గా ఇప్పుడు నీ ఫోకస్ పెట్టి ఎక్స్పర్ట్ కావచ్చు. ఇప్పుడు మల్టిపుల్ బిజినెస్ చేస్తే నువ్వు మేనేజ్ చేయగలుగుతావు కానీ ప్రతి దాంట్లో అయితే ఎక్స్పర్ట్ కాలేవు. సో ఎక్స్పర్ట్ కాకుండా పీపుల్ మేనేజ్ చేసుకుంటా 10 థింగ్లు చేస్తావా, ఒకటి ఫోకస్ చేసుకుని దాంట్లో ఎక్స్పర్ట్ అవుతావా, అది నువ్వు చూజ్ చేసుకో.
అని నేను అనుకుంటున్నా అంతే. డన్ చలో నైస్ బాయ్.